అయితే కుంభకర్ణుడి ఆ నిరంతరం నిద్రకి కారణాలేమిటో, అసలు కుంభకర్ణుడు ఎవరు, ఎందుకు అంత నిద్రపోతాడు అనే విషయాలని ఇప్పుడు చూద్దాం. లంకాధిపతి అయిన రావణాసురుడి సోదరులు ముగ్గురు. వారిలో రావణాసురుడు పెద్దవాడు కాగా రెండోవాడు విభీషణుడు, మూడోవాడే కుంభకర్ణుడు. ఈ ముగ్గురు ఒకరోజు బ్రహ్మదేవుని ప్రసన్నం కోసం భయంకరమైన తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నారు. రావణాసురుడు అమరత్వం కోరుకున్నాడు. పక్షులు, పాములు, యక్షులు తదితర వారి నుంచి నీకు మరణం సంభవించదన్నాడు అని రావణాసురుడికి వరం ఇచ్చాడు. విభీషణుడు తన జీవితమంతా నీతి, నిజాయితీ, న్యాయానికి కట్టుబడి ఉండేలా వరం ఇవ్వమన్నాడు. సరే అన్నాడు బ్రహ్మదేవుడు. ఇక మూడోవాడు కుంభకర్ణుడు దగ్గరికి వచ్చేసరికి దేవతలంతా బ్రహ్మను వరించారు. అప్పటికి కుంభకర్ణుడు భయంకరమైన రాక్షసుడు, అత్యంత శక్తివంతుడు. అంతటి శక్తివంతుడైన రాక్షసుడికి వరం ఇస్తే అతని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదని భావించిన దేవతలు కాస్త ఆలోచించమని చెప్పారు.